ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. వచ్చే నెల 5 వరకు తనను అరెస్టు చేయదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చినటువంటి కాల పరిమితిని పెంచుతూ హైకోర్టు ఇక వచ్చే నెల 5 వరకు మాజీ మంత్రి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయదు, కేవలం విచారణ చేసుకోవచ్చు అంటూ చెప్పింది. గతంలో ఇక హరీష్ రావు పైన పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ తన కుటుంబానికి సంబంధించి తనకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజాగుట్ట పిఎస్లో గతంలో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి ఇక హరీష్ రావు అయితే హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ కేసుకు సంబంధించి హరీష్ రావుకు సంబంధించిన ఏ కేసు ఉందో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అరెస్ట్ చేయరాదని, దర్యాప్తు మాత్రం చేసుకోవచ్చు అంటూ ఇక హైకోర్టు పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హాజరయ్యారు. సమగ్ర వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో విచారణ ఫిబ్రవరి 5 వరకు వాయిదా పడింది. అప్పటి వరకు అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ కక్షలో భాగంగానే కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ కేసును తనపై బనాయించారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేయాలంటూ కూడా ఇక పిటిషన్లో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నాడు. విజయ్తో మాట్లాడదాం. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో చూసాం, పోలీస్ అధికారులని గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్ర వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరిగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు మీద కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో రైట్, మా ప్రతినిధి విజయ్ జాయిన్ అయ్యాడు. విజయ్తో మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చక్రధర్ గౌడ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేయడం, హైకోర్టు వరకు ఆ ఇష్యూ వెళ్ళడం, ఇదంతా అందరికీ తెలిసిన సినారీ. అసలు నిన్న ఏం జరిగింది, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గతంలో వచ్చినటువంటి ఇద్దరు కాల పరిమితి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు హరీష్ రావు ఆదేశాలకు మన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారు. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది విజయ్, మళ్ళీ మిమ్మల్ని కాల్ బ్యాక్ తీసుకుంటా. ఆ లోపల చక్రధర్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చక్రధర్ గౌడ్తో మాట్లాడదాం. కంప్లీట్ డీటెయిల్స్ తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తొలి వెలుగు చక్రధర్ గౌడ్ గారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో? గతంలో మీ ఫోన్ ఎలా ట్యాప్ అయింది? నిన్న జరిగినటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి సినారీ అందరికీ తెలిసిందే. ఆయనను వచ్చే నెల 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయదంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి కాల పరిమితిని పెంచినట్టు తెలుస్తుంది. ఇది ఆయన ఏం ఆరోపణలు చేస్తుండే, ఇప్పుడు కొత్తగా చక్రధర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను వాడుకొని నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, చక్రధర్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి ఆయన కౌంటర్ వేయడం జరిగింది. కానీ అంతకు మించి ఆయన ఈ కేసులో చెప్పుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే ఆయన దొంగ దొరికిపోయిండు. ఈ కేసు పోయిన సంవత్సరం 2023 నాట్ 2024 2023 ఆగస్టులో నాకు మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి, చక్రధర్ నీ ఫోన్ ట్యాప్ అవుతుంది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే పోలీస్ వాళ్ళే ట్యాప్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తే నేను గతంలో చాలా యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. పోలీసుల దగ్గర పోతే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆయన మా ఇంట్లో ఉన్న ప్రతి ఫోన్ని ట్యాప్ చేశాడండి. మా దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మా అడ్వకేట్ శరత్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేశాడు ఆయన. అవి సాక్ష్యాధారాలతో ఇవ్వడం జరిగింది. ఒక ఏడాది పోరాటం చేస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కేసు తీసుకున్నారు. కేసు తీసుకున్న తర్వాత ఇవాళ ఆయనకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చాలా వరకు దీనిలోకి వెళ్ళి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది అసాధ్యం. ఆయన నా ఒక్కడి ఫోనే కాదు, కొన్ని వందల మంది ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసిండు హరీష్ రావు అనే వ్యక్తి. యాక్చువల్గా హరీష్ రావు అనే పేరు నేను చెప్పే వరకు తెర మీదకి ఎందుకు రాలేదంటే అందరు కేటీఆర్ 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 అనే ఒక ఫోబియాలో ఉండే, కానీ నిజమైన ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ హరీష్ రావు. ఈ విషయం ఆయన మీద నిలబడ్డ నాకు తెలుసు, ఎందుకంటే ఆయన మీద పోరాటం చేసిన వ్యక్తిని నేను. అన్యాయంగా 4 సార్లు జైలుకు పోయినా, 7 కేసులు బనాయించిండు, నాకు సమాజంలో తలెత్తుకోకుండా చేసిండు. ఇలా ఉంటే రేపు నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, చావో రేవో పోరాడదాం న్యాయస్థానంలో అని ముందడిగేశాను. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ఆయనని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయించగలిగాను. కానీ చక్రధర్ గౌడ్ గారు, నిజంగా మీరు
ఏమైనా హరీష్ రావుని పర్సనల్ టార్గెట్ ఏమైనా చేశారా? గతంలో మీరు పోటీ చేశారు ఆయన మీద, సో పర్సనల్ టార్గెట్ అనుకోవచ్చా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు హరీష్ రావు మీద పెట్టినటువంటి కేసు? ఆయన వయసు 58 ఉంటది, నా వయసు 38 ఉంటది. ఆయనకు నాకు 20 ఏళ్ళ తేడా. నేను ఏదో నా పని నేను చేసుకుంటుంటే వీడు ఎక్కడ నాకు అడ్డవుతాడేమో, అందరినీ నలిసిపారేసినట్టు, అందరినీ తొక్కిపారేసినట్టు చక్రధర్ని కూడా అంచివేద్దామని అనుకున్నాడు. కానీ అది అసాధ్యమైంది. ప్రజలు నా వైపు నిలబడ్డారు. సో ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీకు ఇంకో విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారిది ట్యాప్ చేసినా, ఇంకొకరిది ట్యాప్ చేసినా వివిధ రకాల మనుషుల్ని పెట్టి చేయించాడు. కానీ చక్రధర్ వరకు వచ్చే వరకు ఆయన నియోజకవర్గం ఆయనకు దెబ్బ అయిపోతుందని స్ట్రైట్ గా ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కేసులో. సో చక్రధర్ అనేవాడు ఒక చిన్న స్థాయి వ్యక్తి, వీంతో ఏమైతుందిలే అనుకున్నాడు ఆయన. ఆ ఒక ఇగ్నోరెన్స్ ఇవాళ ఆయన మెడకి తాడై బిగుసుకుంది. దీంట్లో పర్సనల్ ఎజెండా ఏం లేదండి, పర్సనల్ ఎజెండా ఏం లేదు. నేను పర్సనల్ గా టార్గెట్ చేస్తే నేను ఎలక్షన్ పిటిషన్ కేసు వేయడం జరిగింది. రంగనాయక్ సాగర్ స్కామ్ నేనే వేశాను, ఇది కూడా నేనే వేశాను. అంటే నేను ప్రజల గురించి అడిగాను. మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ హరీష్ రావు అనేవాడు ఇవాళ మీరు ఓన్లీ చక్రధర్ కేసు పెట్టిండని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగిర్రు. ఇప్పుడు ఆన్ రికార్డు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయింది, లోకేష్ ఫోన్ ట్యాప్ అయింది, నేను ఇది చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాప్ అయింది. వాళ్ళు అంటే కేవలం తెలంగాణకి ఫోన్ ట్యాపింగ్ పరిమితం కాలేదు, ఏపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా అయిందంటారా? రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిండో కేసీఆర్ గారు, ఆ బలుపు ఆ ధైర్యం అంతా ఫోన్ ట్యాపింగ్ దే. అప్పుడు అక్కడ నడిచిన వ్యవహారం ఏందండి, జగన్ గారు కేసీఆర్ గారు ఒక తల్లి బిడ్డల్లా నడుచుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఎలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఉందో ఆంధ్రాలో అదే పరిపాలించారు. సో వాళ్ళ అడుగడుగు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి అడుగడుగుని వాళ్ళు గమనించారు. నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా తెలంగాణ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలి, మా ఫోన్లు ట్యాప్ అయినాయా అని. ఎందుకంటే ఇక్కడ బీహార్ నుంచి వచ్చి ఒకడు దొంగతనం చేశాడు అనుకోండి, పక్క స్టేట్ లో కేసులు కావా అండి? ఇది మా లేదు లేదు అన్నట్టు కాదు కదా. వీళ్ళు ఖచ్చితంగా త్రిపురలో మన ఇంద్రసేనారెడ్డి గారు ఎలా అయితే చేశారో ఆంధ్రప్రదేశ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినది చాలా పెద్ద కేసు. ఇది కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసులు కాదు ఇవి. 100% హరీష్ రావు అనేవాడు పక్క రాష్ట్రంలో కూడా ఇన్వాల్వ్ అయిండు. దీంట్లో మెయిన్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు నన్ను పోలీస్ స్టేషన్ లో చంపి పారేస్తాను, నీ ప్రతి అడుగు నాకు తెలుసు, నువ్వు మాకు సహకరించకపోతే, హరీష్ రావు చెప్పినట్టు వినకపోతే నువ్వు బయట తిరగలేవు, నేను జైల్లో చంపేస్తాను బెదిరించాడు నన్ను. ఎందుకు మరి అప్పుడు చక్రధర్ గౌడ్ బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పి కేసు ఎందుకు పెట్టలేకపోయారు అప్పుడు రాధాకిషన్ రావు పైన? సార్ ఒక్కటి, భార్యతో మాట్లాడితే కూడా వినే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ లేదు. ఇంట్లో అడుగు తీసి అడుగేస్తే ప్రతి విషయం పోలీసులకు తెలిసింది. ఏ పోలీస్ దగ్గర పోయినా అంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ అప్పుడు లేదు. మా ఇల్లు చుట్టూ 20-30 మంది పోలీసులు ప్రతిరోజు. మేము అసలు స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది. ఫోన్లు వాడకపోయే వాళ్ళం. ప్రతి నెల ఒక కేసు అండి, నెల రోజులు ప్రతి నెల కేసు పెట్టారు నా మీద. అంటే ఇప్పుడు న్యాయస్థానం మీద నమ్మకం ఉందా? అంటే ఇప్పటికే ఆయనకు 5వ తారీఖు వరకు విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేయదంటూ కాల పరిమితిని పెంచింది. సో ఆయనేమో కేసును కొట్టేయాలంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? మీకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందా? ఎటువంటి పోరాటానికి ఇంకా సిద్ధమవుతా ఉన్నారు మీరు? నాకు అర్థం కాదండి. కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసు పెట్టారు అనగానే ఇమ్మీడియట్ గా కోర్టులకు పోతున్నారు. నాకు అర్థం కాదు. మేము పోలేదండి, నువ్వు అక్రమ కేసులు పెట్టినా మేము పోయి జైల్లో కూర్చొని విచారణ ఎదుర్కొంటలేమా? మీరు ఎందుకు ఎదుర్కొంటలేరు? అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. మీరు దొంగతనం చేశారనేది అది బయటపడుతుంది అనే ఒక భయం ఉంది కాబట్టి నేను ఎందుకు ఎదుర్కొంటున్నా కేసులు? ప్రతి నెల పేషీలకు పోయి వస్తున్నా, ట్రయల్స్కి వెళ్ళి వస్తున్నా. అంటే న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉంది. నా మీద పెట్టిన ఈ తప్పుడు కేసులని. రేవంత్ రెడ్డి గారు పోలేదా అండి జైలుకి? తీన్మార్మల్లని పోలేదా? ఎవరు పోలేదు చెప్పండి తెలంగాణలో? మేము ఎదుర్కొంటాం, మాకు ధైర్యం ఉంది. ఈయన ఎదుర్కోలేడు కదా.
సో మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కక్షతో పెడితే తీసుకునే కేసులు కాదు. నేను పంజాగుట్ట పోలీసుల చుట్టూ 3 నెలలు తిరిగిన, వాళ్ళు అడిగిన సాక్ష్యాలు ఇచ్చిన తర్వాతనే అది కేసు అయింది. ఓకే నేను ఎవిడెన్సెస్ చూపించిన, టైము డేట్తో పాటు చూపించిన నేను. ఓకే సో ఇది కక్షతో పెట్టిన కేసు కాదు. నిజం చెప్తున్నాను, ఇవాళ తొలి వెలుగు సాక్షిగా పక్క రాష్ట్రం ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇది చాలా దేశ భద్రతకు సంబంధించిన కేసు. దీన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయొద్దు. ఓకే సో ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఫర్దర్గా ముఖ్యమంత్రినో ఇంకేమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ అయినట్టు కూడా మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ విషయం మీద ఏమైనా చేద్దాం అనుకుంటారా ఫర్దర్గా ఫ్యూచర్లో? ఇది అలిగేషన్ కాదండి, ఇది అలిగేషన్ కాదు. ఒక సెన్సిటివ్ డేటా ఉంటది, ఫోన్ లో సెన్సిటివ్ డేటా ఉంటది. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక సుదీర్ఘమైన 40-50 ఏళ్ల ప్రస్థానం అయినది. సో అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు రేపు ఇది పునరావృతం కావద్దు అంటే ఇలాంటి దొంగలకు ఖచ్చితంగా శిక్ష పడాలి. మొన్న తిరుపతి అన్న బయటికి వచ్చిండు. ఎలా బయటికి వస్తాడండి? ఇప్పుడు కేసు పెట్టినా నేను, నా ప్రాణాలకు సెక్యూరిటీ ఎవడిస్తాడు? ఇలా కారులో ఒంటరిగా పోతున్నా. అంటే మీకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికారుల నుంచి కూడా థ్రెడ్ ఉంది అయితే? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు హరీష్ రావు చేయడు నేరం, చేపిస్తాడు తిరుపతి అన్నతో. గతంలో తిరుపతి అన్న అనేవాడు నయ్యం బ్యాచ్ తోటి సంబంధాలు కలిగిన వ్యక్తి అని ఆరోపణలు ఉన్నాయి. ఓకే అలాంటి వాళ్ళు రేపు మా ప్రాణాలకు ఎట్లా భద్రత ఇస్తారు చెప్పండి? వాళ్ళ నుంచి అలాంటి వాళ్ళకి బెయిల్ అయిపోద్ది యాక్చువల్ గా. ఇప్పుడు నన్నే గాని ఇప్పుడు నా కేసులో 5గురు సాక్ష్యం ఉన్నారండి. వాళ్ళు రమ్మంటే అయ్యేలా తిరుపతి అన్నకు బెయిల్ వచ్చిన తర్వాత భయపడుతున్నారు. సో సాక్ష్యానికి రమ్మంటే వాళ్ళు కొంచెం వెనక్కి అయిపోతున్నారు. ఓకే అంటే ప్రభావితం చేస్తున్నాడా తిరుపతి అన్న బెయిల్ నుంచి బయటకు వచ్చాక? ఆయనకు బెయిల్ ఇవ్వడమే ప్రభావితం చేసినట్టు. ఇవాళ ఒక 5గురు రాకపోతే నేను డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ ఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు భయపడుతున్నారండి, వాళ్ళు రావట్లేదు. ఈ హరీష్ రావు ఒక దుర్మార్గుడు. ఆ తిరుపతి అన్నకు పోలీస్ అయినప్పటికీ ఆయనకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి, నయంతో తిరిగిన వ్యక్తి. వాళ్ళు భయపడుతున్నారని ఇవాళే చెప్పాను మార్నింగ్ నేను. ఓకే సో ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దండి, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దు. మాలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. అండ్ ఇది దేశ భద్రతకు సంబంధించిన కేసు. ఇది కేవలం 400 మందికి ఇస్తే అయిపోదు. పక్క రాష్ట్రంలో ఉన్న అప్పుడున్న జగన్ తో పాటు, అంటే జగన్ కి వీళ్ళు సహాయపడ్డారు. అక్కడ గవర్నమెంట్ నిలబడడానికి, జగన్ గవర్నమెంట్ రావడానికి చివరి వరకు వీళ్ళు పోరాడారు. ఇది ఆన్ రికార్డ్స్ చేస్తున్న ఆరోపణ. మీరు కావాలంటే దీన్ని పై స్థాయిలో తీసుకెళ్తే ఈ దొంగల గూడుపుటాన్ని మొత్తం బయటకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తుంది చూడండి. జిల్లా చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది తెలంగాణకే పరిమితం కాలేదు, ఏపీలో ఉన్నటువంటి బడా నాయకుల ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యేట్టు చక్రధర్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇప్పటికే నిన్న 5వ తారీఖు వరకు, వచ్చే నెల 5వ తారీఖు వరకు మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయదంటూ గతంలో ఇచ్చినటువంటి కాల పరిమితిని పొడిగిస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో ఉన్నాడు. విజయ్, ఎస్ కంటిన్యూ విజయ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్టు చేయకూడదంటూ కూడా గతంలో వచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే కాల పరిమితి ఉన్నదో దాన్ని హైకోర్టు అయితే ఫిబ్రవరి 5 వరకు కూడా పొడిగించింది. శ్రీశైలం హరీష్ రావు ఆదేశాలతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆయనపై పోటీ చేసి ఓడిపోయినటువంటి చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని చెప్పేసి కూడా కోరుతూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆయనను అరెస్టు చేయరాదని, దర్యాప్తు మాత్రం చేసుకోవచ్చని చెప్పేసి కూడా పేర్కొంటూ హైకోర్టు అయితే ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం హరీష్ రావు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామా శేషాద్రి నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హాజరయ్యారు. సమగ్ర వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడంతో విచారణ ఫిబ్రవరి 5 వరకు కూడా వాయిదా అయితే పడింది. అప్పటి వరకు కూడా ఆయనని హరీష్ రావుని అదుపులోకి తీసుకోకూడదు, అరెస్టు చేయరాదంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే పొడిగిస్తున్నట్లు హైకోర్టు అయితే పేర్కొంది. రాజకీయ కక్షలో భాగంగానే కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ కేసును తనపై బనాయించారని చెప్పేసి కూడా ఇప్పటికే హరీష్ రావు అయితే మనకు పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇలా పేర్కొంటూ కూడా హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పోలీసులు కూడా కౌంటర్ ను కూడా దాఖలు చేసి సమాధానం ఇచ్చారు. అయితే హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు ఆదివారం అంటే డిసెంబర్ 1, 2024 మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నాయకుడు, ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు టి హరీష్ రావు పైన
కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఆర్ రాధాకృష్ణరావు పేరు కూడా ఉన్నట్లు ఆ కేసు కూడా దర్యాప్తు అధికారులు అయితే నిర్ధారించారు. అయితే హరీష్ రావు మరియు అతని సహచరులు తన ఫోన్ పైన బెదిరింపులు అలాగే తప్పుడు కేసులు మరియు అనధికారికంగా నిఘా పెట్టారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ వ్యాపారవేత్త మరియు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గడగోని చక్రధర్ గౌడ్ చేసినటువంటి ఫిర్యాదు ఇది. కేసు పైన దర్యాప్తు కూడా ప్రారంభించారు అధికారులు. యాపిల్ నుండి నోటిఫికేషన్ లింకును జోడించడం ద్వారా ఫిర్యాదుదారుడు తన ఐఫోన్ ని స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే ఈ యొక్క లక్ష్యంగా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ 2023 ఆగస్టు 28న ఆయనకు చక్రధర్ గౌడ్ కు ఒక మెయిల్ వచ్చిందని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. అటువంటి దాడి చేసేవారు నా సున్నితమైనటువంటి డేటాని అలాగే కమ్యూనికేషన్ మరియు నా పరికరాల మైక్రోఫోన్ లేదా కెమెరాను కూడా రిమోట్ యాక్సెస్ అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ చేయగలరు అని చెప్పేసి కూడా ఆ యొక్క మెయిల్ లో ఉందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా నేను యాపిల్ సూచనలను సవరించి నా ఫోన్ ను అప్డేట్ చేశానని మరియు నా ఫోన్ ట్యాప్ చేయబడిందని చెప్పేసి కూడా అనుమానించాను. అయితే నేను ఇప్పటికే అనేక తప్పుడు కేసులతో వ్యవహరిస్తున్నందున వెంటనే చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా కేసు యొక్క ప్రథమ సమాచార నివేదిక అంటే ఎఫ్ఐఆర్ కూడా చూపుతూ ఉంది. అయితే తన నియోజకవర్గం సిద్దిపేటలో ఫిర్యాదుదారు ఫౌండేషన్ నిర్వహించేటువంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా తనను ఆహ్వానించినందుకు శ్రీరావు తన పైన పగ పెంచుకున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదుదారులు అయితే పేర్కొన్నారు. హరీష్ రావుతో పాటు మరికొందరు కూడా నా ప్రతిష్టకు భంగం కలిగించేలా కూడా కల్పిత కేసులో నన్ను తప్పుడుగా ఇరికించి నా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా కొనసాగించకుండా నన్ను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించి కూడా నాకు హాని కలిగించేందుకు కుట్ర పన్నారు అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. తన నియోజకవర్గంలో నా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆపకుంటే నన్ను చంపేస్తారని చెప్పేసి కూడా అతను బెదిరించారు అని చెప్పేసి కూడా ఆ యొక్క అఫిడవిట్ లో తెలిపేటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ 28, 2023న పోలీసు అధికారులు కూడా తన పంజాగూడ కార్యాలయంపై దాడి చేసి శ్రీ రాధాకృష్ణరావు ముందు హాజరుపరిచారని అతను మరింత తనను బెదిరించాడని చెప్పేసి కూడా ఫిర్యాదుదారు అయితే తెలిపారు. భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ కి నా పార్టీ అనుబంధాన్ని మార్చడానికి కూడా నేను అంగీకరిస్తే అతను నాకు శాంతియుతంగా జీవించే అవకాశాన్ని ఇచ్చాడు, లేకపోతే వారు నా అధ్యయనాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి కూడా బెదిరించాడు. నేను నిరాకరించడంతో తను నా ఫోన్ తీసుకొని నన్ను సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ నాపై మరో 2 కేసులు కూడా నమోదయ్యాయి. చాలా గంటల తర్వాత నా ఫోన్ నాకు తిరిగి అప్పగించారు మరియు నన్ను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలని చెప్పేసి కూడా ఫిర్యాదుదారులు అయితే ఆ యొక్క ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఓవరాల్గా చక్రధర్ గౌడ్ విషయంలో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కేసుకు సంబంధించి మనము ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం కనుక ఇటు తెలంగాణకు సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సంచలనం క్రియేట్ చేసింది. కేవలం సామాన్యుడే కాదు, సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల నుంచి సొంత పార్టీలకు సంబంధించినటువంటి చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యానట్టి గతంలో మనము చాలా వరకు కంప్లైంట్లు చూసాము. గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా గతంలో ట్యాప్ అయినట్టుగా మనం చూసాము. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు చాలామంది సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా మనం చూసాం. ఇక ఈ నేపథ్యంలోనే చక్రధర్ గౌడ్ విషయానికి వస్తే చక్రధర్ గౌడ్ ఆయన సిద్దిపేటకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి. చక్రధర్ గౌడ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయినట్టుగా ఆయన ఐఫోన్కు మెసేజ్ రావడం, ఐఫోన్ మెసేజ్ ద్వారా ఆయన అలర్ట్ అయ్యి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన ఇప్పుడు తొలి వెలుగుతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది
కేవలం ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణకు తెలంగాణకే పరిమితం కాలేదు, ఏపీకి కూడా విస్తరింపజేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంటూ చక్రధర్ గౌడ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉంది. సో ఓవైపు టీజీ, ఇంకోవైపు ఏపీ. సో టీజీ విషయానికి వస్తే గతంలో రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇంకా ఏపీ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ ఫోన్ ట్యాప్ అయినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, పవన్ కళ్యాణ్. సో ఏపీలో కూడా ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ అయినట్టు చక్రధర్ గౌడ్ కామెంట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఫోను, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. సో కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు ఈ ఫోన్ ట్యాపింగు, ఏపీకి కూడా పోయింది. ఏపీలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయింది. అవి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి ఫోన్లలో, పర్సనల్ డేటా ఉంటుంది, అవన్నింటినీ కూడా వీళ్ళంతా కూడా విన్నారు చాటుమాటుగా. అందుకే చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ అప్పట్లో మరి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే అంటూ చక్రధర్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది ఫోన్లు, తెలంగాణలో అనేకమైనటువంటి లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా మనం చూసాం. గతంలో చాలామంది బహిరంగానే బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు, మా ఫోన్ ట్యాప్ అయింది. ఎన్నికల ప్రచారంలో మేము మాట్లాడుకున్నటువంటి అంశాలు కావచ్చు, స్పీచ్లు కావచ్చు, ఇక ఇతరితర అన్ని అంశాలు డిస్కషన్ అంతా కూడా ప్రత్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గతంలో లీక్ అయినాయి. సొంత పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతల ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ చాలామంది చెప్పారు. గతంలో వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ తనది కూడా అయింది. నన్ను గతంలో ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా టేబుల్ మీద గన్ను పెట్టి నన్ను బెదిరించారు, బతకాలని లేదా, భార్య పిల్లల్ని కాపాడుకోవాలని లేదా అంటూ గతంలో ఆయన బెదిరించారంటూ కూడా ఇక నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం మీడియా ముందు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. సో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి గత కొన్ని రోజుల కిందట చాలామంది ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు కావచ్చు, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు కూడా ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయిందని కొందరు, ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయిందని కొందరు, ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ అయిందని, అందెల శ్రీరాములు మహేశ్వరం నా ఫోన్ ట్యాప్ అయిందంటూ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలతో సమర్పించినటువంటి కంప్లైంట్ గాను పంజాగుట్ట పిఎస్లో మాత్రము హరీష్ రావు మీద కేసు నమోదైంది, కోర్టు దాకా వెళ్ళింది. దాన్ని కొట్టివేయాలంటూ మరి హరీష్ రావు కోర్టుకు పోవడము, నిన్న దాని మీద విచారణ జరిగిన నేపథ్యంలో ఇక 5వ తారీఖు దాకా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారణ చేయొచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి విచారణ చేపడతారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ 5వ తారీఖు దాకా మాత్రం అరెస్ట్ చేయదంటూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి 2 అంశాలు మనకు మాత్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విషయం కనిపిస్తుంది. తెలంగాణలే కాదు ఫోన్ ట్యాపింగు ఏపీలో కూడా జరిగింది. ఇప్పటికే బెయిల్ మీద నిన్న మొన్న బయటకు వచ్చినటువంటి తిరుపతి అన్న 10 నెలలు తిరుపతి అన్న ఎవరైతున్నారో, సో ఈ తిరుపతి అన్న దాదాపు 10 నెలల పాటు జైల్లో ఉండొచ్చిండు. ఈ తిరుపతి అన్నతోటి నాకు ప్రాణహాని ఉందంటూ కూడా చక్రధర్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇప్పటికే సాక్షులు 5 మంది కొంత భయపడతా ఉన్నారు. తిరుపతి అన్న బెయిల్ మీద రావడంతో వాళ్ళంతా కూడా ప్రభావితులయ్యి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏం జరగబోతుంది. మరి వచ్చే నెల 5 తర్వాత మరి హరీష్ రావుకు సంబంధించి అరెస్ట్ ఉండబోతుందా, విచారణలో ఇంకేమైనా నిజాలు బయటపడే అవకాశం ఉందా, ఫోన్ ట్యాపింగ్ విషయం ఎక్కడ దాకపోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.